Can I have the lights, please? అమ్మ ఇప్పుడే కాల్ చేసింది. ఈరోజు మన వాడి పుట్టినరోజు అంట తెలుగు ప్రకారం. అవునా? అయినా ఈ రోజుల్లో తిథి పట్టించుకుంటారా? అదేంటండి అలా అంటారు? మన వాడికి పేరు పెట్టింది కూడా తిథి నక్షత్రం చూసే కదా. కనీసం కోవిలకైనా వెళ్ళొద్దాం ఈరోజు. చూడు. హలో, ఇది బాగున్నారా? రండి 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 కూర్చోండి. సాయి బాగున్నావా? నేను మహేష్ అని ఇండియా నుంచి ఇప్పుడే మూవ్ అయ్యాను, మా ఫ్రెండ్. నమస్కారం అండి. నాలుగైదు వచ్చి మీరు 2 రోజులు అవుతుందండి, ఇంకా జట్లా కూడా పోలేదు. అయ్యో, ఎలా ఇప్పుడు ఎక్కడ ఉంటారైతే? నేను గిరి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానండి. సాయి, మహేష్కి కూడా 5 సంవత్సరాలు బాగున్నాడు. మీ అబ్బాయి మహేష్ వాళ్ళ అబ్బాయి సేమ్ ఏజ్ కాబట్టి పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. అవునా? అవునండి, మా అబ్బాయి మీ అబ్బాయి ఒకే స్కూల్ వెళ్తున్నారట. మీ అబ్బాయి స్కూల్ యాక్టివిటీతో పాటు ఏమైనా వేరే యాక్టివిటీస్ చేస్తున్నాడా అండి? అదే ఎక్కడండి, అంత స్కూల్తోనే అయిపోతుంది, దేనికి టైం ఉండదు, అంత బిజీ బిజీ లైఫ్. మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు తెలుగు నేర్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదా అండి? ఎందుకు లేదండి, మన తాజా వాళ్ళు తెలుగు బడి ప్రతి ఆదివారం 2 నుంచి 4 వరకు హిందూ టెంపుల్లో నిర్వహిస్తున్నారు. అయినా ఈ రోజుల్లో తెలుగు ఎవరికి కావాలండి? అలా అంటానేంటండి, మన Oh yeah, who told you that, Marsha? Mommy wished me happy birthday. Oh yeah, that's right. That's as per Telugu Tithi, okay? Okay, what does Diddy mean? Oh, Tithi, it's kind of a little complicated for now. I'll explain it later, okay? You don't understand it. Now go play with your mommy there. There you go. Thank you. See you later. సాయి మీ ఇంటిని చూస్తుంటే తెలుగు సినిమా చూసినట్టే ఉందండి. అదేంటండి అలా వేశారు? ఎందుకంటే మీరు అప్పుడప్పుడు మాత్రమే తెలుగులో మాట్లాడుతుంటేను, అయినా ఇక్కడ పుట్టి పెరిగే పిల్లలకి తెలుగు ఎలా వస్తుందండి? ఎందుకండి మన జాక్సన్ విల్లో తెలుగు వాళ్ళు ఎలాంటి తెలుగు ప్రోగ్రామ్స్ కానీ తెలుగు నేర్పించడానికి ప్రయత్నం చేయట్లేదా అండి? చేస్తున్నారండి, ప్రతి ఆదివారం 2 నుంచి 4 వరకు తెలుగు బడి హిందూ టెంపుల్లో నిర్వహిస్తున్నారు. అయినా ఈ రోజుల్లో తెలుగు ఎవరు మాట్లాడతారండి? ఇక్కడే కాదు, ఇండియాలో వాళ్ళే ఎవరు తెలుగు మాట్లాడటం లేదు. అయినా అంతేకాదు, మన తెలుగు వాళ్ళ గురించి, తెలుగు అక్షరాల గురించి సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాస్తారు, ఫాలోడ్ బై అన్ని స్మాల్ లెటర్స్ రాస్తారు. అంటే దాని అర్థం ఏంటి? తెల్లవాళ్ళకి ఒక లీడరు, ఫాలోడ్ బై అందరూ. వాడు ఏ పని చెప్తే వీళ్ళందరూ అదే చేస్తారు. మన తెలుగులోనో అబ్బే అలాంటివే లేవండి, అన్ని క్యాపిటల్ లెటర్సే. ఎవడి రాజ్యం వాడిది, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు. అంతేకాదండి, అంతెందుకు హిందీ తీసుకోండి, హిందీలోని అక్షరాలన్నీ రాసిన తర్వాత వాటన్నింటిపైన ఒక గీత గీసి మీరందరూ కలిసికట్టుగా ఉండండి అని చెప్తారు. అంటే దాని అర్థం మేము అక్షరాలుగా వేరుగా ఉన్నా కానీ మేమందరం కలిస్తేనే ఒక పదంగా ఏర్పడతామని. మన తెలుగులోనా అబ్బే అలా లేదండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు. అంతేందుకు, మీరు తెలుగు అన్నారు కదా, తెలుగు గురించి చెప్తాను చూడండి. తెలుగులో ఒత్తులు ఎలా రాస్తారు? ఒక అక్షరం కింద ఇంకో అక్షరం పైన రాస్తారు. అంటే ఎప్పుడు ఎవరిని కిందకి నొక్కి పైకి వద్దామా ఆలోచిస్తూ ఉంటారండి మన తెలుగు వాళ్ళు. ఇదకండి కదా మన తెలుగు వాళ్ళ సంగతి. దీనికోసం మళ్ళీ మనం తెలుగు నేర్పించడం ఎందుకండి? అలా కొంతమంది ఉంటారండి. అలా అని మన భాషా సంస్కృతిని మనం మర్చిపోతే ఎలా అండి? అవునండి, మీరు అంటూ ఉంటే అలా అనిపిస్తుంది. అయినా ఇప్పుడు వాళ్ళకి తెలుగు నేర్పిస్తే వాళ్ళకి ఏమైనా తిండి పెడుతుందా, కూడుని ఇస్తుందా చెప్పండి? ఎప్పుడు కూడా సంపాదన గురించి ఆలోచించదండి. లక్షాధికారైనా లవణమన్నమే కానీ వేలు బంగారం తినగలరా? మన పిల్లలకి మన సంపదతో పాటు మన భాషా సంస్కృతి కూడా అందివ్వాలి కదండి. అవునండి, మీరు అంటూ ఉంటే నిజం అనిపిస్తుంది. రేపు పొద్దున మా వాడికి తెలుగు తెలియక వాడు అవస్థలు పడుతున్నందుకు క్వశ్చన్ వేసి డాడీ ఎందుకు నాకు తెలుగు నేర్పించలేదని. ఓ మై గుడ్నెస్, నిజమేనండో మా వాడికి కూడా తెలుగు నేర్పించాలనిపిస్తుంది. సాయి, మన పిల్లలకు కూడా మాతృభాష తెలుగు నేర్పిస్తే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో మాట్లాడినప్పుడు ఉపయోగపడుతుంది.
అవును కరెక్టే, మీరు చెప్తూ ఉంటే ఒకసారి మనం కూడా తెలుగు బడికి వెళ్ళి వాళ్ళు ఏం నేర్పిస్తారో అంతా చూడాలనిపిస్తుంది. సంతోషం అండి. ఈరోజు ఆదివారం సమయం 2 కావస్తుంది. తెలుగుబడి హిందూ టెంపుల్లో స్టార్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. మనందరం వెళ్ళి కళ్ళారా చూసి ఆనందిద్దాం రండి. నిజమేనండి, మరి ఇవాళ మా వాడు పుట్టినరోజు కూడాను. ఇంకా ఇంతకన్నా వేరే మంచిదనం ఏముంటుంది? కమా లెట్స్ గో టు తెలుగు బడి. పదండి వెళ్దాం. పదండి. Excuse me. Check suta. Where's Lisa? Harsha! 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 Hello, check, 1, 2. Could you please little bit up, please? Check, thank you. అచ్చులు హల్లులు వారాలు తిథులు మాసములు ఋతువులు
భాష. అది మన పిల్లల మాతృభాష కూడా. మన పిల్లలు తెలుగులో ప్రావీణ్యతను పొందలేకపోయినా కనీసం తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం, అర్థం చేసుకునేందుకు సహకరించడం మనందరి కనీస బాధ్యత. పిల్లలు మన తల్లిదండ్రులతో తెలుగులో మాట్లాడుతూ ఉంటే వారికి కలిగే ఆనందం మన తల్లిదండ్రులకు మనం బహుకరిద్దాం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరిగే తాజా వాళ్ళు నిర్వహించే తెలుగుబడికి మన పిల్లల్ని అందరినీ పంపించుకుందాం, తెలుగు నేర్పించుకుందాం. జై తెలుగు తల్లి.